నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। డిసెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు। డిసెంబర్ లోపు పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుందని, పాలన ఇక్కడి నుంచే సాగిస్తామని వెల్లడించారు। విశాఖ పర్యటనలో ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు। తర్వాత జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ వాహనాల్ని ప్రారంభించిన జగన్ విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు। ఇన్ఫోసిస్ రాకతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు। ఇన్ఫోసిస్ కు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహకరిస్తామని చెప్పారు। విశాఖ జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు। పోలీసు ఆంక్షలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు। సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీ హిల్స్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయానికి వెళ్లారు। అయితే సీఎం రాకకు ముందు విధులకు హాజరు కావాల్సిన ఐటీ హిల్ ఉద్యోగులు వారి కార్యాలయాలకు దూరంగా వాహనాలు నిలిపివేసి నడిచి వెళ్లాల్సి వచ్చింది। జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు। అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయి సొమ్మును విడుదల చేయాలంటూ సీఎంను కలవడానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను కొత్తకోటలో గృహ నిర్బంధం చేశారు। కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్ద సంఖ్యలో రైతులు గుంటూరులోని నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు। పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు। సరిపడా సాగునీరు ఇవ్వక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। నీటి విడుదలపై అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు। రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములపై సీఐడీ పెట్టిన కేసులో విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది। ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసి తీర్పు కోసం వాయిదా వేయగా మళ్లీ సీఐడీ తరపున న్యాయవాదులు రీఓపెనింగ్ పిటిషన్ దాఖలు చేశారు। తమ వద్ద ఈ కేసుకు సంబంధించి ఆడియో వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు। ఈ పిటిషన్పై చంద్రబాబు నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు। వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు। వాదనలు పూర్తయి తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో ఈ పిటిషన్పై విచారణకు తమకు అభ్యంతరం ఉందని పేర్కొన్నారు। తర్వాత కోర్టు సీఐడీ పిటిషన్పై విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది। మరోవైపు అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ కూడా నవంబర్ 1కే వాయిదా పడింది। రాజకీయాల్లో ఎవరిపైనైనా వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకోవడం సరికాదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు। చంద్రబాబును జైల్లో పెట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని తలసాని అన్నారు। హైదరాబాద్ జలవిహార్లో ఇవాళ జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ భారాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తలసాని రాజకీయం ప్రేమపూర్వకంగా ఉండాలన్నారు। ఎన్నికలయ్యాక అందరూ సమానమేనని తెలిపారు। 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేశారని, ఈ ఎన్నికల్లో విజయం భారాసదేనని జోసెన్ చెప్పారు। తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఆయన పరివారమే బాగుపడ్డారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు। జమ్మికుంటలో భాజపా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు। తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని ప్రజలు కోరుకుంటే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డారని విమర్శించారు। ప్రతి యువకునికి ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ వైఫల్యం కారణంగా పరీక్షలు లీకేజీలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు। భారాసకు తెలంగాణ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారని, కానీ భారాస ప్రజల్ని మోసం చేసిందన్నారు। ఒక్క అవకాశం భాజపాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు। అంతకుముందు మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని మండిపడ్డారు। భారాస ఇచ్చిన హామీలు మాటల వరకేనని, చేతలు ఉండవన్నారు। భారాస మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్, భాజపాలో గుబులు మొదలైందని, ఆ పార్టీల నేతల మైండ్ బ్లాంక్ అయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు। అందుకే ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు। కాంగ్రెస్ గ్యారంటీలు టిష్యూ పేపర్లన్న కవిత అబద్దాలు చెప్పడంలో భాజపా ఆరితేరిందన్నారు। గత ఎన్నికల్లో భాజపా 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈసారి అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని విమర్శించారు। పేదలు, రైతులు, మహిళలు అభ్యున్నతి చెందేలా సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తారని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు। సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆషామాషిగా చెప్పలేదని, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు। దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాలుపై స్పందించిన ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు 100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు। మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్లో తిష్టవేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించిన గెలిచానని చెప్పారు। ఆ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ను ఓడించడమే తన లక్ష్యమని చెప్పానని గుర్తు చేశారు। ఆ మేరకే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పారు।
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం నగదు లభిస్తోంది. హైదరాబాద్ గాంధీనగర్ పిఎస్ పరిధి కవాడిగూడలో కారులు తరలిస్తున్న 2,09,00,000 రూపాయల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తరలిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లో 29,40,000 రూపాయలు లభించాయి. మియాపూర్ మంజిర రోడ్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు తరలిస్తున్న 3 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని నగల దుకాణం నుంచి ఈ ఆభరణాలు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్ చౌరస్తాలో జరిపిన తనిఖీల్లో కూడా మరో 14 లక్షల నగదు పట్టుబడినట్లు మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం 10వ రోజుకు చేరగా హమాస్ మిలిటెంట్ సంస్థకు కేంద్రంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ బలగాలు రాజకీయ ఆమోదం కోసం చూస్తున్నాయి. గాజా సరిహద్దుల్లో లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే మోహరించారు. వారికి మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు వచ్చాయి. ఉత్తర గాజాలోని హమాస్కు చెందిన దాదాపు 250 మిలిటెంట్ల కేంద్రాలను కూల్చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. గాజాలోని చివరి హమాస్ మిలిటెంట్ను అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ దళాలు స్పష్టం చేశాయి. అటు గాజా నుంచి హమాస్ రాకెట్ దాడులు కొనసాగుతున్నందున భూతల దాడి మాత్రమే సరైనదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర గాజాలో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ అల్టిమేటం ఇచ్చింది. ఈ హెచ్చరికలతో 10 లక్షల మంది ఉత్తర గాజా నుంచి దక్షిణానికి తరలిపోయారు. అటు గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేసినందున ఆహారం, నీటి కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్తు లేక గాజా ప్రజలు చీకట్లలో గడుపుతున్నారు. ఔషధాల కొరతతో వేల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే ఇరువైపులా 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇజ్రాయెల్ భూతల దాడికి దిగితే అది అతిపెద్ద మానవతా సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 12న కొంతమంది ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, వారి సహచరుల ఆస్తులపై చేసిన తనిఖీల్లో లెక్కల్లో చూపని దాదాపు 102 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ రాష్ట్రాల్లో 55 ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు వివరించింది. ఈ సోదాల్లో లూజ్ షీట్లు, డాక్యుమెంట్ల హార్డ్ కాపీ, డిజిటల్ డేటా రూపంలోని పెద్ద సంఖ్యలో నేరారోపణ సాక్ష్యాలు లభించాయని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ కాంట్రాక్టర్లు బోగస్ కొనుగోళ్లను బుక్ చేయటం, సబ్ కాంట్రాక్టర్లతో ఖర్చులను అసలైన క్లెయిమ్ చేయటం, అనర్హమైన ఖర్చులను క్లెయిమ్ చేయడం, ఆదాయాన్ని తగ్గించడం వంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. కొనుగోళ్లు, వస్తువుల రవాణాకు సంబంధించి భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. ఈ సోదాల్లో 94 కోట్ల రూపాయల నగదు, 8 కోట్ల రూపాయలకు పైనే విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-2006 నాటి నిఠారీ వరుస హత్యల కేసులో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలి, మానిందర్ సింగ్ పంధేర్లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగానే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2006 డిసెంబర్లో స్థానిక వ్యాపారవేత్త మానిందర్ సింగ్ పంధేరి ఇంటి సమీపంలోని ఓ మురికి కాలువలో కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ 2005 నుంచి 2006 మధ్య వరుస హత్యలు జరిగినట్టు ఛార్జిషీట్ వేసింది. పంధేర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలి చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచేవాడని సీబీఐ తెలిపింది. అనంతరం వారిని హత్య చేసి మృతదేహాలపై లైంగిక దాడి చేసినట్టు సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. తర్వాత శరీర భాగాల్ని ఇంటి వెనుక భాగంలో విసిరేశారని సీబీఐ అందులో వివరించింది. ఈ అభియోగపత్రంపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు సురేందర్ కోలి, మానిందర్ సింగ్ పంధేర్లకు ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు హైకోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది. 123 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ భాగం కానుంది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ అధికారికంగా చోటు దక్కించుకుంది. విశ్వ క్రీడలో T20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ సహా స్క్వాష్, బేస్బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ చేసిన ప్రతిపాదనలకు ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్లో ఆమోదం తెలిపింది.